హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. సో ఈరోజు మరొక మంచి ఉద్యోగ సమాచారం. ఇది కేవలం మహిళలకు మాత్రమే మంచి ఛాన్స్. ఈ మధ్యలో చాలా వరకు ఉద్యోగాలు వస్తున్నాయి, స్పెషల్లీ మహిళలు మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు కూడా మనకైతే మంచి ఉద్యోగాలు వచ్చినాయి ఓన్లీ ఫర్ మహిళలకు. ఇక ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ మీ యొక్క అకాడమిక్ మెరిట్ బేస్ మీదే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ చూద్దామా. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. ఇంకా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి జనగామ జిల్లాలో అయితే మనకు ఒక ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా మనకు వచ్చేసి మోడల్ స్కూల్స్ అంటాము కదా, ఆదర్శ పాఠశాలలో. సో మోడల్ స్కూల్స్లో మనకైతే ఈ యొక్క ఉద్యోగాలు ఉన్నాయి. చూద్దాం మరి అవి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఎక్కడ నోటిఫికేషన్స్ వచ్చాయి, మరి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా ఆదర్శ పాఠశాల బాలిక హాస్టల్లో ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే మనకు అవుట్సోర్సింగ్ విధానంలో మనకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మహిళా అభ్యర్థుల నుంచి కేవలం వీళ్ళు అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్టెడ్ ఉండి మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో చూద్దాం మరి దీనికి సంబంధించినటువంటి మనకు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారు అయితే ఒక ప్రకటనలు అయితే తెలపడం జరిగింది. సో అప్లికేషన్లు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో చూద్దాం మరి ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి. సో చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు జనగామ జిల్లాలో ఉన్నటువంటి ఫస్ట్ వన్ కొడకండ్ల. ఓకేనా, సో మనకు కొడకండ్ల విలేజ్ ఉంది కదా మనకు. సో అక్కడైతే మనకు నోటిఫికేషన్ అయితే రాయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలు ఇక్కడ వచ్చేసి మనకు ఏఎన్ఎం పోస్టులకు అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఏఎన్ఎంఓ పోస్టులకు అయితే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇవి ఏఎన్ఎం వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది. సో దానికి మనకు కొడకండ్లలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో అయితే ఖాళీగా ఉంది, దానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో కొడకండ్లలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ యొక్క ఏఎన్ఎం పోస్ట్కు మీరు అప్లికేషన్ చేయాలి అంటే మీకు కంపల్సరీగా మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. దీనితో పాటుగా మీరు ఏఎన్ఎంలో శిక్షణ పొంది ఉండాలి. ఓకేనా, ఏఎన్ఎంలో మీరు ట్రైనింగ్ అయితే తీసుకొని ఉండాలి. సో వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది మన కొడకండ్లలో అయితే ఆ స్కూల్ నుంచి అయితే రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో వేకెన్సీ. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సెకండ్ వన్ జాబ్ ఆర్ గడ్. సో వీటికి సంబంధించినటువంటి నేను మళ్ళీ శాలరీస్ ఏముంటాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి మనకు జాపర్ గడ్లో ఉన్నాయి. జాపర్ గడ్లో కూడా సేమ్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ సో జాపర్ గడ్లో మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ ఏఎన్ఎం ఖాళీగా ఉంది ఒకటి. ఓకేనా, ఏఎన్ఎంఓ మనకు ఒకటి ఖాళీగా ఉంది. అదేవిధంగా మనకు అసిస్టెంట్ కుక్ ఉంది. ఓకేనా, అసిస్టెంట్ కుక్ అదొకటి ఖాళీగా ఉంది. అదేవిధంగా వాచ్మెన్ ఇదొకటి ఖాళీగా ఉంది. సో మనకు ఓవరాల్గా చూసుకుంటే జాఫర్గఢ్ ఉన్నటువంటి అక్కడ మనకు ఉన్నటువంటి మోడల్ స్కూల్లో మనకు 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి ఏఎన్ఎంఓ, నెక్స్ట్ అసిస్టెంట్ కుక్, అదేవిధంగా వాచ్మెన్. 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో వీటికి సంబంధించినటువంటి మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ఏఎన్ఎంకి మనకు ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దానితో పాటుగా ఏఎన్ఎంలో ట్రైనింగ్ అయితే మీరు తీసుకుని అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అప్లికేషన్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకు అసిస్టెంట్ కుక్ ఉంది కదా. అసిస్టెంట్ కుక్ వచ్చేసి మనకు వీళ్ళు 7th క్లాసు పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మీరు ఎలిజిబుల్, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకొకటి వాచ్మెన్ కూడా ఇచ్చారు. సో వాచ్మెన్కి వచ్చేసి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు మ్యాక్సిమం మనకైతే తక్కువ క్వాలిఫికేషన్ ఉంటుంది ఈ యొక్క పోస్ట్కి కూడా. చూద్దాం మరి ఏంది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ వచ్చి సో కనీసం వీళ్ళు కూడా 7th క్లాసు పాస్ అయి ఉంటే సరిపోతుంది దీనికి. సో ఏఎన్ఎంకి అయితే మనకు ఇంటర్మీడియట్ ఉండాలి. అదేవిధంగా మనకు ఏఎన్ఎంఓలో మనకు ట్రైనింగ్ చేసి ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి ఈ పోస్టులకు అయితే. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు మరొక దగ్గర ఖాళీగా ఉన్నాయి. సో చూసుకుంటే మనకు స్టేషన్ గన్పూర్. మూడోది వచ్చేసి మనకు స్టేషన్ గన్పూర్ ఉంది కదా. సో మనకు అక్కడ కూడా ఉన్నటువంటి మోడల్ స్కూల్లో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో 3 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 4th వన్ 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 వచ్చే
కేర్ టేకర్ కమ్ వార్డెన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పోస్ట్ ఉంది మనకు, కేర్ టేకర్ కమ్ వార్డెన్ అనమాట. సో ఇది పోస్ట్ ఒకటి వేకెన్సీగా ఉంది మనకు స్టేషన్ గన్పూర్లో. మరొకటి చూసుకుంటే మనకు ఏఎన్ఎంఓ మరొక పోస్టు వేకెన్సీగా ఉంది ఇక్కడ స్టేషన్ గన్పూర్లో. అయితే మనకు 2 ఖాళీలు ఉన్నాయి, ఒకటి ఏఎన్ఎంఓ, మరొకటి వచ్చేసి కేర్ టేకర్ వార్డెన్ అనమాట. సో ఏఎన్ఎంకు ఆల్రెడీ మీకు క్వాలిఫికేషన్ చెప్పాను, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా ఏఎన్ఎంలో మీరైతే శిక్షణ పొంది ఉండాలి, వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. ఇవన్నీ కూడా మహిళా అభ్యర్థులకే. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇంకోటి మనకు కేర్ టేకర్ ఇచ్చారు కదా మనకి ఇక్కడ. సో వీళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ యొక్క వార్డెన్తో సమానం కాబట్టి వీళ్ళకు డిగ్రీతో పాటు బీఈడి లేదా డిఈడి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో కేర్ టేకర్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కంపల్సరీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, దీనితో పాటు డిఈడి డైట్ అంటాం, లేదనుకుంటే బీఈడి, ఓకేనా, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఏదో ఒకటి మీ దగ్గర ఉండాలి, వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్. అది కేర్ టేకర్ లేదా వార్డెన్ పోస్ట్కి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా ఇక్కడ మనకు వచ్చేసి ఏఎన్ఎం పోస్ట్కి అయితే కంపల్సరీ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఏఎన్ఎంలో ట్రైనింగ్ అంటే శిక్షణ పొంది ఉండాలి, వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ కుక్ ఉంది. అసిస్టెంట్ కుక్ వచ్చేసి మనకు ఆల్రెడీ మీకు 7th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది. సో మీరైతే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొకటి వచ్చేసి ఇక్కడ వాచ్మెన్ పోస్టులు ఉన్నాయి. తెలుసు మీకు, వాచ్మెన్ అంటే మనకు కాపలదారు అనమాట. సో దానికి వచ్చేసి మనకు దాదాపుగా మీరు 7వ తరగతి పాస్ అయ్యింటే సరిపోతుంది. దీనికి అయితే మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అనమాట. సో చూసుకుంటే ఇక్కడ మరి వీటికి మనకు శాలరీస్, జీతభత్యాలు అనేది ఏ విధంగా ఇస్తారు, ఎంతెంత ఉంటాయో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు మ్యాక్సిమం మనకు ఈ యొక్క ఏఎన్ఎం పోస్ట్ ఉంది కదా, ఏఎన్ఎం పోస్ట్కి వచ్చేసి మనకు గౌరవ వేతనం వచ్చేసి మనకు దాదాపు మనకు వచ్చేసి 7,800 రూపాయలు అయితే ఇక్కడ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ మరొకటి, సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు జీతాలు చూసుకుంటే వచ్చేసి ఇక్కడ ఏఎన్ఎం పోస్ట్ ఉంది కదా, ఏఎన్ఎం పోస్ట్కి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, ఏఎన్ఎంలో ట్రైనింగ్ చేసి ఉండాలి. వాళ్ళకి జీతం వచ్చేసి పర్ మంత్ మనకు 7,800 రూపాయలు అయితే పర్ మంత్ జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు నేను వార్డెన్ అని చెప్పాను, టేక్ కేర్ కమ్ వార్డెన్ అని చెప్పాను. సో వార్డెన్కి వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, దాంతోపాటు డిఈడి కానీ బీఈడి కానీ చేసి ఉండాలి, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. వీళ్ళకి వచ్చేసి జీతం పర్ మంత్ వచ్చేసి 12,500 రూపాయలు అయితే మనకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు హెడ్ కుక్ ఉన్నారు కదా, హెడ్ కుక్ వచ్చేసి మనకు 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుంది. సో వాళ్ళకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళ జీతం వచ్చేసి 7,800 రూపాయలు పర్ మంత్ మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు అసిస్టెంట్ కుక్ ఉన్నారు కదా, వీళ్ళకి వచ్చేసి 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో వీళ్ళకి వచ్చేసి జీతం 6,500 రూపాయలు పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు వాచ్మెన్ పోస్ట్ కూడా ఒకటి ఖాళీగా ఉంది. సో వీళ్ళకి వచ్చేసి దాదాపు మనకు 10th క్లాస్ అయితే వీళ్ళు పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో 10వ తరగతి పాస్ అయి ఉండాలి. వీళ్ళకి జీతం వచ్చేసి 8,710 రూపాయలు అయితే వీళ్ళకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు ఈ వాచ్మెన్ అయితే ఎవరైతే ఉన్నారో గుర్తింపు పొందినటువంటి భద్రతా సంస్థ ద్వారా శిక్షణ పొంది ఉండాలి, వారికి మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత అయితే ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి పోస్టుకు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లొకాలిటీ చూస్తారు, లోకల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ లోకల్లో ఉన్న వాళ్ళకైతే దగ్గరగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, తర్వాతనే నాన్ లోకల్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను, మనకు ఒకటి కొడకండ్ల ఒకటి ఉంది, ఓకేనా, నెక్స్ట్ జాఫర్గఢ్, ఓకేనా, స్టేషన్ గన్పూర్. ఈ యొక్క 3 మనకు మండల్స్ ఆర్ విలేజెస్, వీటిలో అయితే మనకు ఉన్నటువంటి మోడల్ స్కూల్లో అయితే మనకు వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఏఎన్ఎంఓ పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ కుక్, హెడ్ కుక్, అదేవిధంగా టేక్ కేరర్ కమ్ వార్డెన్ అనమాట. సో తప్పకుండా ఈ యొక్క విలేజెస్లో నియర్ బై ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో. ఇంకేమైనా మోర్ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదనుకుంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ ఐడి ఉంటుంది. సో దాని నుంచి అయితే పర్సనల్గా డైరెక్ట్ కాల్ చేయొచ్చు, నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. సో 100% మిస్ కాదు, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మీరు మరి ఎక్కడ ఈ యొక్క అప్లికేషన్లో సబ్మిట్ చేయాలంటే జిల్లాలో ఉన్నటువంటి మనకు విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేయాలి. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి 10/6/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 10వ తారీఖు 6వ నెల 2026 సాయంత్రం 5 గంటలలోపు మీ యొక్క అప్లికేషన్లు అయితే జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలి. దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీరు ఏదైతే పెడుతున్నారో, మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీ క్యాస్ట్, అదేవిధంగా మీకు లోకల్ ఉంటారు కాబట్టి ఆధార్ కార్డు, నివాసం, నెగిటివ్ చూస్తారు. సో ఇవన్నీ కూడా చూసుకొని దానికి పెట్టేసి మీరు అప్లికేషన్ అయితే చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు కూడా, ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి
విద్యా ఉద్యోగ సమాచార అప్డేట్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ మెరిట్ బేస్ మీదనే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.